ప్రతి మాట కూడా అమృత తుల్యం. మనం నిజంగా అర్థం చేసుకోవాలి, మనమంతా కూడా భగవత్ స్వరూపమే, ఆత్మ స్వరూపమే. కానీ అజ్ఞానం చేత ఇంద్రియాలు, మనసు, బుద్ధి, దేహము ఇటువంటి భావాలతో ఉండిపోతున్నాం. ఇవన్నీ కూడా ఆధారం ఒక భగవంతుడే. భగవంతుడు ఉంటే సృష్టి అనేది ఏర్పడింది, భగవంతుడు ఉంటే పోషించబడుతుంది, భగవంతుడిగా అయిపోతుంది. అలాగే మనం కూడా ఆత్మస్వరూపమైన భగవద్గీత కూడా చెప్పారు, మయాకరణం సర్వం జగదవ్యక్తం మూర్తినా. ఈ జగత్తంతా కూడా అవ్యక్త స్వరూపంగా నేను నిధి ఉన్నాను. అటువంటి జ్ఞానం కలగడమే నిజంగా మోక్షం. అది జ్ఞానేన సద్గతం పవిత్ర నిహాయించదే అని భగవద్గీత చెప్తుంది. అటువంటి జ్ఞానాన్ని ఉన్నటువంటి పవిత్రమైన విద్య మరిపోకని లేదు, అది తెలుసుకోవాలి, సద్గురువుల ద్వారా తెలుసుకోవాలి. అటువంటి అలాగే అద్వైతం కోసం చక్కగా వివరించారు. మేము నిత్య ప్రార్థనలోని విద్యలోని ప్రార్థనలోని మొట్టమొదటి శ్లోకం చెప్తాం, ఏకమేవ అద్వితీయం ఏకం సత్యం బహుధా కల్పయంతి బ్రహ్మైవ సర్వనామాని రూపాని వివిధాని చ బ్రహ్మాత్మం బ్రహ్మణిష్ట బ్రాహ్మీతి బ్రహ్మణిర్వాణం అని మేము ఆశ్రమంలోని ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం నిత్య ప్రార్థనలో ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. వాటి అర్థం కూడా తెలుసుకోవాలి. అంటే భగవంతుడి గురించి మనం తెలుసుకోవడమే జన్మ సార్థకం అవుతుంది, మన జన్మ ధనకే వచ్చింది. అటువంటి జన్మ సార్థకం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసి మన ఆత్మస్వరూపంగా ఉంచి మనం తత్వమసి అవసరమాత్మి అయమాత్మ ప్రజ్ఞాన బ్రహ్మ అన్నటువంటి వాక్యాన్ని మనం అర్థం చేసుకుని మన జీవిత సాధన చేసుకోవాలి. అన్నటువంటి అమృత భాగ్యాన్ని మనకి మార్గాలు అందించారు. వారి హృదయపూర్వకంగా ఆరాధన చేసుకుంటూ తర్వాత మరి మహానుభావులు, మహా భక్తులు మరి ఈ రాష్ట్రం చేసుకోవడం ఒక అత్యంత వైభవమైనటువంటి ధర్మ సంస్కారం కోసం, ధర్మ ప్రకటన కోసం హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి. హిందూ ధర్మమే ఈ సృష్టికి మూలము అన్నటువంటి తత్వాన్ని చక్కగా అందరికీ అందించినటువంటి మహా వ్యక్తి అతను మన హిందూ సంప్రదాయం ఒక శక్తి పరమ పూజ్య రాధామోహన్ గారు మన అందరికీ ఆచరిస్తూ అమృత భాగ్యాన్ని అందించవలసిన వారికి సభ్యంగా తప్పనిసరిగా ఆదరణ చేస్తున్న भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, श्री दत्तात्रेय स्वामी की जय, श्री अनघालक्ष्मी समेत श्री दत्तात्रेय स्वामी की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, नमः पार्वती पदे ఇలా చక్కని వేదిక, చక్కని కాలం, చక్కని ప్రదేశంలో మనం అందరం కూర్చుని ఎన్నో మంచి విషయాలు ఎప్పటిదాకా పూజ్య వేదాంతానంద మాతాజీ ఋషికేశ్ నుంచి వచ్చి మనకి ఎన్నో విషయాలు చెప్పారు. అయితే మాతాజీ చెప్పిందంతా తత్వం తలకెక్కాలి అని ఆవిడ చాలా వివరంగా చెప్పారు. పంచభూత లింగాలకు సంబంధించిన విషయాలు మనం ఏదైనా స్వీకరిస్తే దాన్ని మనం ఎలా నివేదన చేయాలి, ఇవన్నీ విషయాలు చెప్పారు. అంటే నిత్య జీవితంలో మనం అనుసరించవలసిన విషయాలు. నిత్య జీవితంలో ఏం చేసినా ఏం చేయకపోయినా మనం నోరెత్తుతాం, అవునా? ఇక్కడ నేను మౌనం చేస్తూ ఉంటానని అప్పుడప్పుడు అన్నం చేయగలి, అప్పుడప్పుడు మౌనం చేస్తారా? మౌనం నేను రోజు చేస్తాను.
చేస్తుంటారు. ఉదయం 10 వరకు మౌనంలో ఉంటాం. అంటే ఈ లోపల మేము చదువుకుంటాం భగవద్గీత, కృష్ణాష్టకం, జపం, ఆదిత్య హృదయం, పూజ, మౌనం, ఇవన్నీ. మరి మనందరం ఇక్కడికి వచ్చింది ఎందుకంటే లాభం పొందడానికి. ఆ లాభం పొందుదామా? ఏమిటి లాభం? పెద్ద పదం. ఏ షాపులో దొరుకుతుంది? దొరుకుతుంది. ఎవరు సంపాదించాలి? ఏ పేరు సార్ మీ పేరు? మీ పేరు? స్వామీజీ ఆనందంగా చూస్తున్నారు. ఎందుకంటే మోక్షం అనేది చాలా కష్టం అండి. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడిగితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఎప్పుడో అడిగారు ఎవరు, మన రంగరామణ జయస్వామి. ఇప్పుడు 1/2 గంటలో దేవుడు పుష్పక్రమానం మీద వస్తే ఎంతమంది వెళ్ళడానికి రెడీ ఉన్నారని అడిగారు. మోక్షం పెద్ద కబుర్లు చెప్తున్నారు కదా. ఇప్పుడు 1/2 గంటలో విమానం వస్తే ఎంతమంది రెడీ ఉన్నారు? ఎవరు వస్తారు? ఎవరు రాడు. ఇంకా చాలా పనులు ఉన్నాయి, అప్పుడేనా మరి అంటారు. ఇంకెన్ని కబుర్లు. కాబట్టి మనకి మోక్షం మీద ఆర్తి ఎలా ఉండాలో రామకృష్ణ పరమహంస గారు చెప్పారు. ఏమంటే నాకు మోక్షం పొందాలనుంది, నాకు దీక్ష పండి అన్నారు. సరే రేపురా అన్నారు. వాడు వచ్చాడు. వచ్చాక దగ్గరలో చెరువు ఉంది. ఆ చెరువు దగ్గరికి తీసుకెళ్ళి ములుగు అన్నారు. వాడు ములిగాక ఆ నెత్తి మీద గట్టిగా చెయ్యేసి నొక్కేసాడు. నెక్కెత్తాడు. అమ్మా 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 అని ఓ చెరువు కొట్టేసుకుని చేపలాగా ఇలాగెళ్ళి ఆడిపోయాడు. పైకి తీసాడు. ఏంటంటే దీక్షం అంటే సరే అన్నారు. ఇప్పుడు నువ్వు విలవల్లాడిపోయావు, చూసావు, విలవల్లాడిపోయావే, అవి బాబు పేనాలని. అలాంటి ఆర్తి నీకు వస్తే మోక్షం వస్తుంది. మనకు చూడండి, తిండి మీద ఏమంటుంది, నిద్ర మీద ఏమంటుంది, వస్తువుల మీద ఏమంటుంది కదా. అలాంటి యావలో బావైనా మనకి మోక్షం మీద ఉంటే అది వస్తుంది. మనకేమో అందరికేసాడు, నాకు ఏలేదు పెరుగు, నేను వచ్చేది పెరిగి కంప్లైంట్ అసలు వేయలేదు, తిరుమల వాళ్ళకి వేసాడు, నాకు వేయలేదు అంటే ఎవడక్కడ మీద ఈ చట్నీ మీద బాధ, పెరుగు మీద బాధ, తిండి మీద బాధ. కానీ మనం ఎలా ఉండాలి? మోక్షము గలదా భూమిలో జీవన్ముక్తులు గాని వారలకు మోక్షము గలదా. అంటే ఇక్కడ ఉన్నప్పుడే మనకి జీవన్ముక్తులు ఉండాలి. ఎలా అంటే తప్పదు, దీన్ని పెళ్లి చేసుకున్నాం. శరీరం, ఎవరి శరీరం వాడికే బెల్లం, ఎవరి శరీరం వాడికే కళ్యం, ఎవరి శరీరం వాడికే గొల్లెం. ఎవరికి ఆడికే. నేను చెప్పలేదు, శ్రీభాష అప్పలాచార్యులు చెప్పారు. వారు ఈ పక్క వారే. వారు అన్నారు, ఎవరి శరీరాన్ని వారు భార్య అనుకోండి, తప్పేమీ లేదు. ఎందుకంటే దీన్ని వదలనే విడాకులు ఇవ్వలే కదా. కాబట్టి మనం అందరం కూడా ఈ శరీరంలో ఉన్నాం. దీనికి ఏమో కొన్ని డిమాండ్స్ ఉంటాయి కదా. నిద్రపో అని చెప్పుద్ది, నిద్రపోండి. తిండి పెట్టండి. రకరకాలు పెట్టాలని కోరుకోకూడదు. అది ఎవరు కావాలి? మనసుకు కావాలి. ఏమండి భోజనం చేశారా అని అడుగుతారు. రాత్రి ప్రయాణం అయ్యి కారులో వస్తుంటే చెయ్యండి అని ఒకసారి చేస్తాను. ఇది మొత్తం తినను. నేను మధ్యాహ్నం కూడా సింహాచలం వెళ్ళాము.
మేము వెళ్ళేసరికి అక్కడ ప్రసాదం అయిపోయింది. ఏవో పులిహార ప్యాకెట్లు ఏవో 2, 3 తినేసి మజ్జిగ తాగి మా అమ్మ అనిపించేసి పర్వాలేదు. రాత్రి ఏవో పాలు తాగేమో బండి నడిచిపోయిందండి. అమ్మ నాకు 5 రకాలు కావాలి, వెండి ప్లేట్ కావాలి, పైన ఫ్యాన్ కావాలి, పక్కన ఏసీ కావాలి. ఇన్ని డిమాండ్లు ఎవరికే? శరీరాన్ని. మనసుకు కాదు. మనసుకి ఏం కావాలి? శరీరానికి నక్కలేదు, మనసుకే ఇది కావాలి. కాబట్టి ఆ మనస్సుని నియంత్రించడానికి మననాత్రాయతే ఇది మంత్ర. ఋషికేశ అంటే అర్థం ఏంటండి? ఋషికేశ సేవనం. ఋషిక్ అంటే ఇంద్రియాలు, ఋషికేశ ఇంద్రియాలకు బాసు. ఎవరు? శ్రీమన్నారాయణుడు. అందుకని మనకి ప్రహ్లాదుడు చెప్పాడు, మంచి కళ్ళు ఎవరవి? సినిమా హీరోయిన్లా మంచి కళ్ళు ఎవరవి? మంచి కళ్ళు అంటే ప్రహ్లాదుడు చెప్పాడు, సురరక్షకునిగాంచు చూడ్కులు చూడ్కులు. మంచి నోరెవరు? శ్రీనాథు వర్ణించు జిహ్వజిహ్వా. మంచి చెవుడు హరిని ఆకర్ణించు కర్ణములు కర్ణములు. మంచి చెవుడు హరి గురించి వినేది. మంచి తాకే శేషసాయి మొక్కు శిరము శిరము. మంచి మనసు అండి ఇది. ఎవరి మంచి మనసు? మధువైరిదారిన మనము మనము. మంచి రోజు. మంచి రోజు ఎవరు? దేవదేవుని చింతించు దినము దినము. మంచి చదువు. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. మంచి బుద్ధి. పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. మంచి నాన్న. తండ్రి హరివేలు అని అనువాడు తండ్రి తండ్రి. మనకి ఎప్పుడైనా ఇలా ఉపన్యాసంలో నిద్ర వస్తే ఏం చేయాలి తెలుసా మీకు? ఏం చేయాలి తెలుసా? తెలీదా? శ్రీమంతమాన గోవిందా, ఆంజనేయుడు గోవిందా, ప్రహ్లాదుడు గోవిందా, కృష్ణదేవరాయలు గోవిందా, దత్తాత్రేయ స్వామి గోవిందా, గోవిందా. నా గోవింద చెప్తే నిద్రమంతా ఎగిరిపోతుంది. కాబట్టి నీకే చెప్తారా లేదా గురికి చెప్తారా? మాకు మేస్టర్ ఉండేవారు. ఆ మేస్టర్ తెలుగులో ఏం చెప్పేవారంటే భలే చాలా సరదాగా చెప్పారు. మీరు కూడా చెప్పండి. అమ్మ అందరూ ఒకసారి నడిచేది పైగా ఓ ఎంత బాగున్నాయో. రెడ్డి ఎలా వచ్చాయి ఆ చేతితో మాటది ఎంత బాగున్నాయో. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఎంత చెరువు ఉందా? ఇక్కడ చెరువులో ఎన్ని కమలాలు ఉన్నాయా? వేలాది పద్ధతి కమలాలు తెలిసింది అక్కడ. అలాగే గట్టిగా చేతులు పైకి పెట్టి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా గోవిందా గోవిందా. మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు చాలా సంతోషం ఉంది. ఒక్క వార్నింగ్ ఇస్తాను. ఆ వార్నింగ్ ఏంటంటే ఎవరైనా మాట్లాడితే భయపించారు. రెడీయా? మాట్లాడితే చాలు. ఎవరు మీ పేరు?
చక్రపాణి గారు, ఆయన పేరే నా నిక్నేమ్, చక్రం అని పెట్టారు మా గురువు గారు. కాకపోతే చక్రంలో వచ్చి మైక్ ఇచ్చారు, మాట్లాడితే చూసుకోండి, మైక్ ఇచ్చారు. మా మాస్టారు పాట నేర్పించాడు, మీరు కూడా పాట భలే ఉంటుంది. చిన్నప్పుడు ఎప్పుడో భజన చేసే భక్తులకెల్లా మంచి జోష్ మీద ఉన్నారు. ప్రసాదం లేట్ అయినా పర్లేదు. ప్రసాదం ఏం పెడుతున్నారు? చక్కబడి ప్రసాదం ఏమి చెప్పండి సార్. ఊకోసం ప్రసాదం ఏమేమి పెడుతున్నారు? పాయసం ఉందండి, ఆయుసం లేదు. అన్నం సాంబారు కూర పులిహార. ఇంకా పులి అయిపోతాం మనం పులిహార తినేసి. అది ఒక డ్యాన్స్ కూడా మా ఫ్యాన్స్, మా బంగారు తల్లి సిక్స్తలు వచ్చారు. కూచిపూడిగా భరతనాట్యమా? అమ్మ బంగారు తల్లుడు మీరు కూర్చోవచ్చు. మరి పాడమా? పాడాక పులిహార తిని పులి అయిపోతాం. భజన చేసే భక్తులకెల్లా, భజన చేసే భక్తులకెల్లా భయము లేదు అని రామ భజన, భయము లేదు అని రామ భజన. ఏమో నరుడా హేళన చేసేవు, ఏమో నరుడా హేళన చేసేవు. నవ్వులు కాదోయ్ హరి భజన, నవ్వులు కాదోయ్ రామ భజన. భజన చేసే భక్తులకెల్లా భయము లేదు అని రామ భజన, భయము లేదు అని రామ భజన. बोलो सीताराम चंद्रमूर्ति भगवान की, लक्ष्मण स्वामी की, सुधवीर हनुमान की जय श्री राम. ఎప్పుడైనా మన అనేవాళ్ళు కలిస్తే ఆ బలం వేరు కదా, అవునా? బోస్ గారు ఒకసారి రండి. ఇలా మన అనేవాళ్ళు కలిస్తే ఆ బలం వేరు కదా, అవునా? ఎప్పుడైనా మన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు ఎక్కడైనా కనబడ్డారు, మనకి బలం వస్తుంది. అలాంటి బలం మా బోస్ గారు. వారు చెబుతుంటే పొద్దున మౌనంలో విన్నాను నేను. మిమ్మల్ని అందరినీ గట్టిగా చెప్తారా? అవునా? నేను విన్నాను కూడా. ఇక్కడ ఎవరికైనా విషయం కావాలంటే ఉండండి, చేయొద్దండి, లేదా వెళ్ళిపోండి. నేను చెప్పను, వినేవాళ్ళకి చెప్తాను అన్నారు. అంటే పాత్రత ఎరిగి దానం చేయాలన్నారు. వారికి తెలుసు. కాబట్టి ఇలా చెప్పేవాళ్ళు ఉండడం మన అదృష్టం అండి, మన అదృష్టం. మనకేమో నిర్లక్ష్యం, చెబుతుంటే ఏంటంటే ఇలా అరిచి చెబుతున్నారంటే మా మీద ఎక్కువ ప్రేమ ఉందని అర్థం. అర్థమైందా? ఏమిటంటే బోస్ గారు బాస్ గారు చెప్తున్నారు, చెప్తారు మీకు పీస్ కావాలంటే బోస్ గారు చెప్పింది వినండి, లేకపోతే పీస్ అయిపోవాలి. అర్థమవుతుందా? కాబట్టి మనకి ఎవరైనా గట్టిగా చెబుతున్నారంటే మన మీద ఎక్కువ ప్రేమ ఉందని అర్థం. వారు మంత్రభాగం చదువుతుంది, ఎంత బాగుంది అసలు. అలా పూర్వక స్వాగతంతో మమ్మల్ని తీసుకెళ్ళి దత్తదర్శనం చేయించారు. కాబట్టి మనకి ఇలా చెప్పేవాళ్ళు, కార్యక్రమం చేయించేవాళ్ళు, అంటే వాళ్ళ నాన్నగారి కాలం నుంచి వారికి ఆశ్రమానికి సంబంధం ఉన్నంత అదృష్టం. నేనైతే మొదటిసారి వచ్చాను, నేను చాలా సంబరపడుతున్నాను. మీరంతా ఇక్కడ వాళ్ళే కదా, కాబట్టి మీ అందరికి మీరే ఒకసారి చెప్పకూడదు. ఇలాంటి వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేసుకుంటూ చక్కగా ఆశ్రమంలో స్వామీజీ యొక్క ఆజ్ఞలో ఈ ఆశ్రమం ఎంత బాగుందో. నన్ను ఎవరైనా ఏ ఊరండి అని నేను అడిగితే పలాస అంటే, అయితే మీరు పలాస అని అడుగుతుంటా.
చాలా ఆనందం. మీరు వెళ్ళండి, పర్వాలేదు, కూర్చోండి, వెళ్ళండి. చక్కగా మనం ఈ దత్త జయంతి కార్యక్రమంలో మన లోపల ఉన్న చెత్త అంతా పోగొట్టేసుకోవాలి. ఆ పోగొట్టుకోవాలంటే మనం భజన చేయాలి, కీర్తన చేయాలి, జపం చేయాలి, శ్రవణం చేయాలి. సమయం దొరికినప్పుడల్లా మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇందాక మాతాజీ కూడా చెప్పారా భగవద్గీత శ్లోకం 6వ అధ్యాయంలో 5వ శ్లోకం. మనకు అంత చదువులు అవి రాకపోవచ్చు, కానీ చెప్తే వినగలం కదా. మా ఇంట్లో భగవద్గీత ఉంది అన్న చేస్తుంది, అమ్మో అమ్మో. శ్రీకాకుళం వాళ్ళు అంటే నా దృష్టిలో తెల్లకాయితారు, అమాయకులు. ఉత్తరాంధ్ర అంటే ఉత్తమాంధ్ర నా దృష్టిలో. అమాయక చక్రవర్తులు, మోసం చేయడం రాదు. అలాగా ఏ చేస్తాం అని ప్రేమగా వెళ్ళిపోతుంటారు. అవునా? నిజమేనా? కాబట్టి మీరందరూ కూడా భక్తి మార్గంలో ఎదగాలి. అలా ఎదగడం కోసమే చైతన్య మహాప్రభువు పూరిలో 18 ఏళ్ళుండి అలా నడుచుకుంటూ శ్రీకాకుళం మీదుగా, శ్రీకాకుళం మీదుగా, అరసవల్లి మీదుగా ఇలా వచ్చి ఆ భక్తి బీజాలు నాటి వెళ్ళారు. ఆ భక్తి బీజాన్ని ఈ తెలుగు రాష్ట్రంలో బాగా కాపాడే వాళ్ళు ఎవరైతే శ్రీకాకుళం జిల్లా వాళ్ళే. ఇప్పటికీ కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో తప్పు చెడిపోయింది ఏదైనా ఉందంటే మీరే. ఎందుకంటే మోసం చేయడం రాదు, అబద్ధం ఆడడం రాదు, అమాయకులు. కాబట్టి మీరు భక్తిని అలాగే కొనసాగించండి. చక్కగా మనం భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పుకుని, ఒక కథ చెప్పుకుని, ఓ భజన పాడుకుని, ఓ మంత్రం చెప్పుకుని ఆ తర్వాత స్వామీజీ మాటలు విందాం. మరి అనగా అంటే ఏమిటి? ఇందాక భోజనంగా చెప్పారు. అనగాలక్ష్మి అంటే ఎవరు? అనగా అంటే ఏంటి? అఘము అంటే పాపము, అనగా అంటే పాపము లేనిది. కృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్తాడు, నీకు ఎందుకు చెప్తాను తెలుసా భగవద్గీత? అనగా నువ్వు పాపము లేని వాడివి అని చెప్తున్నాను అన్నాడు. కాబట్టి భగవద్గీత మనకి ఎక్కాలంటే పాపం ఉండకూడదు. అలాగే అనసూయవే అంటాడు, నీకు నా పట్ల అసూయ లేదు అందుకని నేను చెబుతున్నాను అంటాడు. కాబట్టి మనం అందరం కూడా మనలో ఉన్న పాపం పోగొట్టుకుందాం. ఆ పోగొట్టుకోవడానికి మనం ఒక్క 5 నిమిషాలు మనం భజన చేద్దాం. అందరూ చెప్పండి. అందరూ కలిసి భజనలు చేస్తే, అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు, ఎందుకు రాడే కేశవుడు, కాలము శబ్దము చెవిలో పడితే, కాలము శబ్దము చెవిలో పడితే పరుగున వచ్చును మాధవుడు, లయమున వచ్చును కేశవుడు. అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు, ఎందుకు రాడే కేశవుడు. కలియుగమందు స్థిరముగాను భక్తికి మార్గము నమ్మండి, స్థిరముగా మనసును హరిపై నిలిపి, స్థిరముగా మనసును హరిపై నిలిపి, అస్థిర జగము
ఎందుకురాడే కేశవుడు ప్రహ్లాదుండు హరి హరి అనగా ప్రహ్లాదుండు హరి హరి అనగా స్తంభమునందు వెలసెనుగా స్తంభమునందు వెలసెనుగా అటువలె భక్తి మనకు కలిగిన అటువలె భక్తి మనకు కలిగిన ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు అహల్యదేవి రామాయణగా అహల్యదేవి రామాయణగా రాతిని నాతిగా చేసెనుగా రాతిని నాతిగా చేసెనుగా అటువలె భక్తి మనకు కలిగిన అటువలె భక్తి మనకు కలిగిన ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే మాధవుడు ద్రౌపది దేవి కృష్ణాయనగా ద్రౌపది దేవి కృష్ణాయనగా వలువలు సంగిన పరమాత్మ వలువలు సంగిన పరమాత్మ పావన నామము తోడనే పావన నామము తోడనే పలుకున వచ్చును పరమాత్మ త్రయమున వచ్చును పరమాత్మ అందరూ కలిసి భజనలు చేస్తే ఎందుకు రాడే మాధవుడు ఎందుకు రాడే కేశవుడు ఎందుకు రాడే మాధవుడు ఇప్పుడు ప్రేమగా చెప్పాలి ఆఖరి చెప్పడం ప్రేమగా చెప్పాక మనం ఒక కథ చెప్పుకుని వెళ్దాం సందేహం బలియేననురా సందేహం బలియేననురా శ్రీరాముడు చల్లని దైవమురా శ్రీదత్తుడు చల్లని దైవమురా ఉల్లముతోన ఎల్లవేళలా
పదే పదే హర హర మహాదేవ, హర హర మహాదేవ. భజన ఎందుకు చేయాలి అంటే మన